ఇప్పుడు చెప్పే ఈ వెబ్సైట్లో మీరు రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ అయిపోయేసి బయట వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిపోయి చాలా ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైనా ఈ వెబ్సైట్లో చాలా జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మనకు హవర్లీ బేసెస్ ఉంటుంది కదా, అంటే మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటల్ని బేస్ చేసి మనకు శాలరీ ఇస్తారు. అలాగే ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో ఈ విధంగా చాలా జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వెబ్సైట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ స్టడీస్ మీరు ఏది చదివినా సరే ఈ వెబ్సైట్లో అయితే మీకు జాబ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో నేను ఆ వెబ్సైట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మనం ఈ వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి అయితే వస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్లోనే చూపిస్తాను చూడండి, ఫుల్ టైం జాబ్స్, పార్ట్ టైమ్, హవర్లీ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, నో ఎక్స్పీరియన్స్ జాబ్స్. సో ఇక్కడ మనకు కనపడుతున్న వాటిలో ప్రతి ఒక్కటి, అంటే మీరు ఫుల్ టైం చేయాలనుకుంటే ఫుల్ టైం ఉన్నది, పార్ట్ టైమ్, హవర్లీ ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటలకి. సో మీకు ఏది రిలవెంట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కనపడుతున్న వాటిలో. నెక్స్ట్ అలాగే మనం కొంచెం ఇప్పుడు ఎంబీఏ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఐటీ జాబ్స్ అనేసి ఉన్నది. అలాగే వాల్క్-ఇన్ జాబ్స్, మనం డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అలాంటిది. సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, బీపీఓ జాబ్స్ ఉన్నాయి కదా 24/7 అవి ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిలో మీ స్టడీస్ని బేస్ చేసుకొని మీకు ఏది రిలవెంట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ జస్ట్ అన్నీ కాకపోయినా కొన్నిటి గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేను హవర్లీ బేసెస్ ఉంది కదా, హవర్లీ జాబ్స్ అని. సో అది క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ చాలా కనపడతాయి అన్నమాట జాబ్స్ అనేసి. సో అది ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్గా మీరు చేయాల్సింది సెలెక్ట్ చేసుకున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి, దానికి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఇచ్చింటారో ఇందులో అవైలబుల్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో దానికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లైక్ దీనికి సంబంధించి జాబ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఉంటాయన్నమాట. ఇవంతా కూడా హవర్లీ బేసెస్ అయితే ఉంటాయి. మనం ఎన్ని అంటే ఫ్రీలాన్సింగ్ అంటారు కదా, ఆ విధంగా మనం ఎన్ని గంటలు వర్క్ చేసామంటే దాన్ని బట్టి మనకు పేమెంట్ అయితే ఇస్తారనమాట. అది కూడా వర్క్ ఏముంటుంది అంటే మీకు క్లియర్గా ఇక్కడ ఏదో ఒక ఇప్పుడు జాబ్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఓపెన్ చేసి క్లిక్ చేసి చూసామంటే మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే చాలా వరకు డేటా ఎంట్రీ ఉంటుంది. అండ్ అలాగే మనకు ఫామ్ లైక్ ఏదైనా ఒక సర్వే చేస్తారు కదా, అంటే ఒక ప్రోడక్ట్ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక గూగుల్ సర్వేస్ ఉంటాయి కదా. సో అలా చాలా సర్వేస్ వస్తుంటాయి అన్నమాట. సో అవి మనం వాటికి రెస్పాండ్ అయ్యి ఆ ఒక అప్లికేషన్ టైప్లో ఫామ్ టైప్లో వస్తుంది. ఆ ఫామ్ని మనం లైక్ ఫిల్ చేసి సబ్మిట్ చేసామంటే, సో ఒక్కటి ఫిల్ చేసి సబ్మిట్ చేసిన దానికి ఇంత మనీ అనేసి మనకు ఆ విధంగా మనం ఎన్ని కంప్లీట్ చేస్తే అంత మనీ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇది కొంచెం అంటే చాలా వరకు నేను దీని గురించి తెలుసుకొని మీతో చెప్తాను. సో జెన్యూన్ అనేసే చెప్తాను. సో ఇది ఉంటుంది. అదేవిధంగా మనం హవర్లీ కాకుండా ఇంకా ఐటీ జాబ్స్ ఉన్నాయి కదా, ఐటీ జాబ్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఫుల్ టైం ఉన్నది, పార్ట్ టైం జాబ్స్ ఓపెన్ చేసి ఇస్తాను ఎలా ఉంటుందో. సో మనం పార్ట్ టైం జాబ్స్ క్లిక్ చేసాము. సేమ్ దీనికి కూడా మనం మెయిల్ ఐడి ఇచ్చి జస్ట్ ఇక్కడ ఆ పిన్ కోడ్ ఉంటుంది కదా మన లొకేషన్ది, ఆ పిన్ కోడ్ ఇచ్చి మెయిల్ ఐడి ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఆ మెయిల్ ఐడికి మనకు ఇందులో అవైలబుల్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా మనకు మెయిల్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇందులో కూడా సేమ్ మనం ఇక్కడ డైరెక్ట్గా జాబ్స్ కనబడతాయి కదా, అందులో ఒక్కొక్కటి ఓపెన్ చేసి మనకు ఏది రిలవెంట్ అవుతుందో దాన్ని మనం డైరెక్ట్గా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. కాంటాక్ట్ అయ్యేసి వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఆ జాబ్లోకి అయితే వెళ్ళచ్చు. సో ఇది ఆల్మోస్ట్ అంతా కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అదంతా కూడా జస్ట్ బేసిక్కే ఉంటుంది అనమాట. అంటే మనము ఆఫీస్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అదంతా ఏముండదు. ఫేస్ టు ఫేస్ అంటే ఐటీ జాబ్స్ ఉన్నాయి కదా, అందులో ఫేస్ టు ఫేస్ ఉంటుంది. లేదు అంటే ఇవంతా కూడా నార్మల్గా మనం ఇక్కడే కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా, జస్ట్ ఫామ్ ఫిల్లింగ్ చేయడము, సర్వేస్ చేయడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనకు డైరెక్ట్ ఈజీగా జాబ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే నో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనకు అందులో కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ప్రతిదానికి మనం సేమ్ ఈ విధంగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో అందులో కూడా సేమ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు ప్రతి ఒక్క దానికి అంటే అందులో వర్క్ ఏముంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో మనం దాన్ని చూసి మనకు రిలవెంట్ అయ్యింది, మనం చేయగలము అంటే డైరెక్ట్గా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ స్క్రోల్ చేసామంటే చాలా డేటా ఎంట్రీ జాబ్స్ అనేసి ఉన్నది కదా. సో ఇందులో ఏదో ఒకటి ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను, అంటే దానికి పేమెంట్ ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్ అనేసి ఉంది కదా, ఇక్కడ అమెజాన్ దానికి సంబంధించి ఎంత లైక్ 2,43,000 to 4,33,000 వరకు ఉంటుంది అన్నమాట. అంటే డేటా ఎంట్రీ జాబ్స్ సంబంధించి ఇవంతా లైక్ శాలరీ ఎంత ఉంటుంది అని. సో మనం వీటికి అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ అప్లై హియర్ అనేసి ఉంది కదా, డైరెక్ట్గా మనం అప్లై చేసామంటే ఆటోమేటిక్గా మనకు దానికి సంబంధించి మన మెయిల్కి అయితే అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. అంటే ఏదైనా రెజ్యూమ్ పంపించాల్సి ఉంటుందా, లేకపోతే ఫర్దర్గా మనం ఏం చేయాలనేసి మన మెయిల్కి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలాగే డేటా ఎంట్రీ అనేసి ఉన్నది, దానికి సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది ఏంటి అనేసి. సో ఈ విధంగా కంప్లీట్గా మీరు ఇక్కడ జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసారంటే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ మీ స్టడీస్ ఏంటి, ఏం చదివారు అనేసి మీకు తెలుస్తుంది కదా. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ నుంచినే సెర్చ్ చేసి దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసి చూసామంటే దానికి సంబంధించి కూడా సేమ్ ఇక్కడ ప్రీవియస్గా చెప్పాను కదా, ఇదే విధంగా మనం జస్ట్ మన మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అంతే. మెయిల్ ఐడి ఇచ్చామంటే ఆటోమేటిక్గా అన్ని మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ వాల్కిన్ అనేసి ఉన్నది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కదా. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లోకి వెళ్ళామంటే మనకు క్లియర్గా ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. అంటే మనం నార్మల్గా కొన్ని మెయిన్ వెబ్సైట్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి కదా, నౌకరీ అవ్వచ్చు, ఇంకా లింక్డ్ఇన్ ఉన్నది ఈ విధంగా. సో సేమ్ అదే విధంగానే ఉంటుంది. బట్ ఇందులో ఏంటి అంటే కొద్దిగా వాటిలో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వరకు చాలామందికి తెలియదు అన్నమాట. సో ఇందులో కూడా జాబ్స్ ఉంటాయి అనేసి. సో దాని గురించి మనం కొంచెం తెలుసుకొని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది కదా అని. సేమ్ దానికి సంబంధించి ఒరాకిల్ ఉన్నది. ఒరాకిల్ చాలామందికి ప్రజెంట్ చాలామంది ఒరాకిల్ మీద చేస్తున్నారు కదా. సో దానికి సంబంధించి సాఫ్ట్వేర్ జాబ్స్లో ఒరాకిల్ వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ హియర్ మీద క్లిక్ చేశారంటే దానికి సంబంధించి ఫామ్ ఓపెన్ అవుతుంది, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒరాకిల్ ఇంకోటి ఉన్నది, కాగ్నిజెంట్ సంబంధించి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అంట. సో దానికి మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. డిలైట్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీసే ఉంటాయన్నమాట ఇందులో. అంటే పార్ట్ టైము ఏదో జస్ట్ పార్ట్ టైం లాగానే కాకుండా మనకు మంచి మంచి జాబ్స్ కూడా ఇందులో అవైలబుల్లో ఉంటాయి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇందులో మనం జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. జస్ట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసేటప్పుడు మాత్రమే మనకు మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. అంటే మన లొకేషన్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేసామంటే ఆటోమేటిక్గా ఫర్దర్గా అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో మీరు ఒకసారి ఈ వెబ్సైట్ విజిట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా జాబ్సే ఉంటాయి కదా, ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒకటి ఇందులో ఈజీగా దొరకడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నది కదా, సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.